హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మినీ డిజిటల్ సేవా పోర్టల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ ఆధార్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ యొక్క చిన్న వీడియోలో మనం చెప్పుకుందామండి. చాలామంది యొక్క డౌట్స్ అడుగుతున్నారు. ఈ యొక్క ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ముందు మనకు ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది తెలియకపోతే మనం ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. చాలామంది ఆధార్ కార్డు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఈ యొక్క నెంబర్ని చాలామంది సేవ్ చేసుకుని ఉండరనమాట. చదువుకున్న వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు మాత్రం ఫొటోస్ అవి తీసుకుని ఉంచుతారు. కానీ ఈ యొక్క కొంచెం ఏజ్ బార్ అయిన వాళ్ళు అయితే ఆధార్ కార్డు పోతే ఇంకా మా ఆధార్ కార్డు పోయిందని చెప్పేసి అంటారు తప్ప ఇక్కడ రాసుకున్నాను లేదంటే మీ దగ్గర సేవ్ చేసుకుని ఉంచండి, మొబైల్లో ఫోటో తీసుకుని ఉంచండి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చెప్పరు. వాళ్ళకి ఆ ఐడియా అనేది వాళ్ళకి ఆ యొక్క ఐడియా అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ ఏది ఏమైనా మనకు మెయిన్ కంటెంట్ ఏంటంటే ఆధార్ కార్డు నెంబర్ అనేది తెలియకపోతే ఏ విధంగా తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత దాన్ని డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలనేది మనకు తెలియాలి. అయితే ఫస్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు మన ఆధార్ కార్డు పోయినా పర్వాలేదు, కానీ ఆధార్ కార్డు ఉన్నప్పుడే ఆధార్ కార్డు మనం తీసినప్పుడే మనకి ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ని లింకప్ చేయాల్సి ఉంటుందన్నమాట. కంపల్సరీ ఈ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకప్ అయ్యి ఉండాల్సిందే. రెండోది ఈమెయిల్ ఐడి అయినా సరే కంపల్సరీ లింకప్ అయి ఉండాలి. సో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి మన యొక్క గవర్నమెంట్ యాప్ అయితే ఏదైతే ఉందో ఆ యొక్క గవర్నమెంట్ యాప్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ UIDAI అని చెప్పేసి మనం టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. UIDAI అని చెప్పేసి మనం టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మనకు ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా UIDAI అని చెప్పేసి ఈ యొక్క లింక్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదండి, మనకు ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లాంగ్వేజెస్ అనేది మనకి సెలెక్ట్ చేసుకొని అడుగుతుంది అనమాట. మనం ఏదైతే లాంగ్వేజో ఆ యొక్క లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉందండి. రెండిట్లో మనం ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందీ కూడా ఉంది. ఇంగ్లీష్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఆప్షన్ మీద అయితే ఇక్కడ మనకి ఈ విధంగా మన యొక్క ఆధార్కి సంబంధించినటువంటి అప్డేట్ కానీ లేదనుకుంటే మనం ఆధార్ ఏ విధంగా పొందాలనేది కానీ బయోమెట్రిక్ ఏ విధంగా చేసుకోవాలని కానీ ఇవన్నీ రకరకాల ఉన్నాయన్నమాట. అప్డేట్స్ అన్నీ కూడా ఆధార్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే మనం నెంబర్ అనేది ముందు తెలుసుకోవాలి కదా, ఆధార్ కార్డు నెంబరు. మీకు ఈ డిస్ప్లే అనేది కంప్లీట్గా కనబడకపోతే ఈ పైన 3 డాట్స్ ఉంది కదా, ఈ యొక్క 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, ఈ యొక్క డెస్క్టాప్ సైట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కంప్లీట్గా కనబడడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క మొబైల్ ఫోన్లోనే మీరు ఈ యొక్క కంప్లీట్ సర్వీసెస్ అనేది చేసుకోవచ్చండి. ప్రజెంట్ మనకు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కావాలి కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలనేసి అంటే లాస్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఆధార్ సర్వీస్ అని చెప్పేసి కనబడుతుంది కదండి. ఈ యొక్క ఆధార్ సర్వీస్ అనే దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆధార్ సర్వీస్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అనేది మనకు కనబడుతుంటుందన్నమాట. మనకు కావాల్సింది ఆధార్ నెంబర్ కాబట్టి ప్రజెంట్ ఇక్కడ రీట్రైవ్ ఆధార్ అని చెప్పేసి కనబడుతుంది కదండి. ఇక్కడ రీట్రైవ్ ఆధార్ అని చెప్పేసి ఏదైతే కనబడుతుందో దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ కావాలా, ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ కావాలని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అనేది మనకు కావాలి కాబట్టి మన యొక్క ఆధార్ నెంబర్కి మనం ఏ విధంగా అయితే మన యొక్క నేమ్ని ఇచ్చామో ఆ యొక్క నేమ్ని ఇక్కడ యాస్టీస్గా మనం అలాగే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎటువంటి తేడా లేకుండా, ఎటువంటి తప్పు లేకుండా మన యొక్క ఆధార్ కార్డుకి ఇంతకుముందు మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఎలాగైతే ఇచ్చామో అలాగే యాస్టీస్గా మన యొక్క నేమ్ని మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్కి వచ్చేసరికి ఆ యొక్క ఆధార్ నెంబర్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింకప్ అయిందో ఆ యొక్క ఫోన్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మొబైల్ నెంబరు, ఈ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చాని మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క క్యాప్చా క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, నెంబర్స్ అయితే నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో కింద కనబడుతున్న సెండ్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క సెండ్ ఓటీపీ మీద మనం కంపల్సరీ క్లిక్ చేయాలి, అప్పుడు అది మనకు యాక్టివేట్ అవుతుందన్నమాట. ఈ యొక్క సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అంటే మన యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే ఫోన్ నెంబర్ లింకప్ అయిందో ఈ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి అదే మొబైల్ నెంబర్కి మనకు ఒక మెసేజ్ వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓటీపీ మెసేజ్. ఈ యొక్క ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ చేస్తున్నాను. ఓటీపీ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట.
సో ఈ యొక్క ఓటీపీని మనం ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ ఉంది కదా, ఈ యొక్క సబ్మిట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూశారు కదండి, ఈ విధంగా యువర్ ఆధార్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి మన యొక్క ఆధార్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ అనేది ఇచ్చింది. ఈ యొక్క 4 డిజిట్స్ ఈజ్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అంటుందన్నమాట. మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మన యొక్క ఆధార్ నెంబర్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ యొక్క ఆధార్ నెంబర్ అనేది మనం తీసుకొని ఆ యొక్క ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. ఇప్పుడు నెక్స్ట్ మనం డైరెక్ట్గా డాష్ బోర్డుకి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క డాష్ బోర్డ్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్ అని ఉంది కదండి, ఈ యొక్క లాగిన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అడుగుతుందన్నమాట. మన యొక్క ఆధార్ నెంబర్ ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నామో ఆ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద ఏదైతే దాని పక్కన ఉన్న క్యాప్చాని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క క్యాప్చాని ఇచ్చిన తర్వాత కింద లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది కదా, ఈ యొక్క లాగిన్ విత్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటే మన యొక్క ఆధార్కి లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ మీద మనం ప్రెస్ చేసినట్లయితే మనము ఈ యొక్క ఆధార్ డాష్బోర్డ్ నుంచి లాగిన్ అవుతాం అనమాట. ఈ యొక్క లాగిన్ పేజీలోకి వెళ్ళినట్లయితే మనకు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ గెట్ ఆధార్ అని ఉంది కదా, ఈ యొక్క గెట్ ఆధార్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. గెట్ ఆధార్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఆధార్ కార్డ్ డౌన్లోడింగ్కి మనకు ఒక ఆప్షన్ అనేది కనబడుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మీకు నిజంగా సూటబుల్ అయితే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నానండి. కంపల్సరీ మీరు లైక్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది, అది నాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. మీకు వీడియో నేను చెప్పినందుకు నాకంటూ ఒక చిన్న ఉపయోగం ఉంటుంది మీరు చూడడం వల్ల, మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల. కాబట్టి కంపల్సరీ అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి వీడియో మీరు షేర్ చేసినా సరే వాళ్ళు తెలుసుకుని వాళ్ళకి డౌన్లోడ్ చేసుకుంటారండి. సో మీకు ఏదైనా సరే కన్వీనియంట్గా ఉన్న వీడియోస్ మాత్రమే నేను పెడుతుంటానండి. మంచి కంటెంట్స్ మాత్రమే పెడతాను, మీకు ప్రతిదీ కూడా యూజ్ అయ్యే కంటెంట్స్ మాత్రం పెడతాను. కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నా యొక్క వీడియోస్ అనేది నేను పెట్టిన వెంటనే మీకు రావడం జరుగుతుంది నోటిఫికేషన్ అనేది. సో సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ఆన్లో పెట్టుకుంటే చాలా వరకు బెటర్ అని నా ఉద్దేశం. సో ఇక్కడ చూద్దామండి, ఒకసారి మనం ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి కింద కనబడుతుంది కదా, చూసారు కదండి. గెట్ ఆధార్ మీద క్లిక్ చేసి 1, 2, 3 థర్డ్ పాయింట్, ఈ యొక్క థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ యొక్క 3వ పాయింట్ మీద మనము డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, ఈ యొక్క డౌన్లోడ్ ఆధార్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు మన యొక్క ఆధార్ నెంబర్, ఇందాక మనం ఏదైతే ఆధార్ నెంబరు మనం తెలుసుకున్నామో ఆ యొక్క ఆధార్ నెంబర్ని, ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఉంటే నో ఇష్యూ అండి. ఆధార్ నెంబర్ లేని వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలో ఆల్రెడీ నేను చెప్పాను కదా, అలా తెలుసుకొని ఆ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మన యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ ఉంది కదా, ఈ యొక్క సెండ్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అప్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుందండి. ఆ యొక్క ఓటీపీని అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఇక్కడ మనము ఆధార్ ఓటీపీని ఇచ్చిన తర్వాత మనకి మాస్క్డ్ ఆధార్ కావాలా లేదంటే నార్మల్ కంప్లీట్ కనిపించే నెంబర్ అనేది ఆధార్ నెంబర్ అనేది కనిపించే ఆధార్ పీడిఎఫ్ అనేది కావాలని అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు మాస్క్డ్ ఆధార్ అంటే మన యొక్క ఆధార్కి లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే కనిపించే ఆధార్ నెంబర్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మాస్క్డ్ ఆధార్ మనకు అవసరం లేదు అనుకుంటే ఈ యొక్క మాస్క్డ్ ఆధార్ మీద మనం క్లిక్ చేసినట్లయితే అది ఎంటీ అయిపోతుంది. కింద ఈ యొక్క ఓటీపీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ యొక్క వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదండి, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వచ్చింది. యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్ అని వచ్చింది కదా. ఈ యొక్క ఆధార్ కార్డ్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనేది మీకు ఒకవేళ తెలియకపోతే మాత్రం కంపల్సరీగా ఇక్కడ ఉందండి, చూసుకోండి. అంటే మన ఇంటి పేరు ఏదైతే ఉందో మన ఇంటి పేరులో ఫస్ట్ 4 క్యాపిటల్ లెటర్లో పెట్టాలన్నమాట. మన యొక్క ఇంటి పేరు అనే దాంట్లో ఏదైతే 4 అక్షరాలు ఉన్నాయో ఫస్ట్ 4 అక్షరాలు మాత్రమే క్యాపిటల్లో పెట్టాలి. దాని తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ ఉంది కదండి, ఆ ఇయర్ అనేది కంప్లీట్గా మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం 3 డాట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే
ఈ కింద డౌన్లోడ్స్ అని చెప్పేసి కనబడుతుంది కదండి. ఈ యొక్క డౌన్లోడ్స్ అనే దాని మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆధార్ అనేది ఈ ఆధార్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ యొక్క ఆధార్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ 4 లెటర్స్ మాత్రం వేసాను, అది కూడా క్యాపిటల్లో ఇచ్చాను. దాని తర్వాత నేను పుట్టిన సంవత్సరం అనేది నేను ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఆ రెండు కలిపి మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఆధార్ కార్డ్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మన యొక్క ఆధార్ కార్డ్ అనేది మనం నీట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆధార్ కార్డు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రతి దానికి ఆధార్ కార్డు అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క ఆధార్ కార్డు అనేది కేర్ఫుల్గా కొంచెం చూసుకోండి. ఈ విషయంలో కొంచెం నెంబర్ పోయినా సరే ఏ విధంగా తెలుసుకోవాలో మీకు చెప్పాను. ఆధార్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు చెప్పానండి. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలనుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్లో తెలియాలంటే యూట్యూబ్లో కంపల్సరీ నా యొక్క వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా మీరు ఆన్లో పెట్టుకుంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా సరే కంపల్సరీ మీకు అది నోటిఫికేషన్లో కంపల్సరీ మీకు వస్తుందన్నమాట. నెక్స్ట్ లైక్ కూడా చేస్తారని అనుకుంటున్నానండి. మీ యొక్క లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ సపోర్ట్ వల్లనే నేను ఈ యొక్క వీడియో చేయగలుగుతున్నాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మై వీడియోస్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.